బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేయటం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 దశాబ్దాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న నితీష్ కుమార్ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బీహార్ శాసనసభ కోటాలో రాజ్యసభ సభ్యత్వానికి సీఎం నితీష్ కుమార్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి నితీష్ కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా హాజరు కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నితీష్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జేడీయూ నాయకుడు రామ్నాథ్ ఠాగూర్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుష్వాహా కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఉభయ సభలు పార్లమెంటులోని 2 సభల్లో సభ్యుడిగా ఉండాలన్నది తన చిరకాల కోరికని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రాజ్యసభ ఎన్నికతో తన ఆకాంక్ష నెరవేరుతుందని, బీహార్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని నితీష్ స్పష్టం చేశారు. మరోవైపు నితీష్ కుమార్ నిర్ణయంపై ప్రతిపక్ష ఆర్జేడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇది నితీష్ కుమార్ స్వచ్ఛంద నిర్ణయం కాదని, బీజేపీ ఒత్తిడి మేరకే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నారని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీహార్లో బీజేపీ మహారాష్ట్ర మోడల్ను అమలు చేస్తుందని, మిత్రపక్షాలను బలహీనపరచడం బీజేపీకి అలవాటేనని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ను బలవంతంగా రాజ్యసభకు పంపి రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో తీసుకోవాలని చూస్తున్నారని తేజస్వి విమర్శించారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లటంతో బీహార్లో నాయకత్వ మార్పు తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ నిష్క్రమణతో బీహార్ రాజకీయాల్లో ఒక సెగ ముగియనుందా అన్న చర్చ మొదలైంది.
జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసించిన సుశాంత్ బాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమారే స్వయంగా తన ఎక్స్ పోస్ట్లో ధృవీకరించారు. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నారు. బీహార్ ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరినట్లు పేర్కొన్న నితీష్ కుమార్ 2 దశాబ్దాలుగా తనను నమ్మి మద్దతు ఇచ్చినందుకు అంకిత భావంతో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. ప్రజా మద్దతు విశ్వాసంతోనే బీహార్ అభివృద్ధిలో కొత్త ప్రయాణం మొదలుపెట్టిందన్నారు. తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేదన్న నితీష్ రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంటులో 2 సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొత్త బాధ్యతలు అనంతరం కూడా బీహార్తో తన బంధం కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ కొత్త ముఖ్యమంత్రి పదవికి బీజేపీ కీలక నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రి దిలీప్ జాయస్వాల్, దిగా బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన సామ్రాట్ రెండోసారి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక నిత్యానందరాయ్ బీహార్కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మరోవైపు నితీష్ కుమార్ నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయిపోయింది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.